Everyone, welcome back to my channel. With this video, I want to start a new series for UPSC 2026 aspirants where I will share videos on preparation strategies, note making techniques, any test series discussions, and of course, the most important current affairs for your prelims and mains. And as you all know, I have already made videos on mains related answer writing, note making strategies, and how to read newspaper. If you haven't watched them yet, I recommend you to please check them out. In this video, we'll be focusing on last 3 months environment current affairs for the upcoming prelims. As you all know, environment is a very high yield subject. Every year we can expect around 15 to 20 questions for prelims from the environment section, and in environment there is less scope for making mistakes, and most of the times we can easily attempt the questions. So please watch this video carefully, make notes out of it, or else download the exact PDF from my Telegram channel. That will save your time. And environment is one subject where, like, with a minimum amount of preparation, you can boost your accuracy while attempting the prelims questions, and it will fetch you good marks, believe me. So let's start it. మనం 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ నుండి, బోత్ స్టాటిక్ అండ్ కరెంట్ కలిపి. సో ఈ 15-20 క్వశ్చన్స్ అనేవి కొన్ని ఈజీగా, ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఈజీగా పెడతాం, ఇంకొక 5 to 10 కొంచెం డిఫికల్ట్ అనిపిస్తాయి. బట్ అది మనం కరెంట్ అఫైర్స్ కొంచెం తరోగా ప్రిపేర్ అయితే అది కూడా ఈజీగా పెట్టేసేయచ్చు అనమాట. సో ఎన్విరాన్మెంట్ మన హార్డ్ వర్క్ చేస్తే అండ్ మనం టైం పెట్టి చదివితే మనకి రిటర్న్స్ చాలా బాగా ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఈ 3 monthsలో ఉన్న వెరీ ఇంపార్టెంట్, అంటే అన్నీ కాదు ఆబ్వియస్లీ, సో కొన్ని నాకు ఇంపార్టెంట్ అనిపించినవి, ఆర్ మేబీ కొంచెం PYQ అనాలిసిస్ చేసి ఏమొస్తాయి అనే దాన్ని బట్టి నేను కొన్ని తీసుకున్నాను. ఓకే, అండ్ ఈ PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. జస్ట్ డౌన్లోడ్ ద PDF ఫ్రమ్ ద టెలిగ్రామ్ యాప్. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ వన్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. Okay, it is one of the world's first indigenously developed high resolution weather forecast systems, and it is developed by Ministry of Earth Sciences. It is under Ministry of Earth Sciences, that is clear. Okay, it is developed by IITM, ante Indian Institute of Tropical Meteorology, not itla IITs IIMs kaadu, IITM, Tropical Meteorology. Okay, and it is autonomous institute under Ministry of Earth Sciences. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు, లైక్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇట్ ఎన్హాన్సెస్ వెదర్ ప్రెడిక్షన్ రిజల్యూషన్ ఫ్రమ్ 12 kilometers to 6 kilometers, enabling every village to access more precise and location specific forecasts. ఓకే, ఇప్పుడు వరల్డ్ ఈజ్ సీయింగ్ క్లైమేట్ చేంజ్. మనకు ప్రెసింగ్ టాపిక్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్ కానీ దాని రిలేటెడ్ డిజాస్టర్స్ కానీ, అంటే దీస్ ఆర్ ద ఇష్యూస్ ఎవ్రీ కంట్రీ ఈస్ ఫేసింగ్. సో అందుకు మనకి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్, బికాస్ ఇది 64% బెటర్ అక్యురసీ ఇస్తుంది హై రిస్క్ జోన్స్లో, అండ్ ప్రొడ్యూసెస్ ఫార్కాస్ట్ విత్ ఇన్ 4 to 6 hours. ఇంతకుముందే ఉన్న మోడల్స్ అన్ని ఎలా ఉండే అంటే మనకు 12 to 14 hours ఉండే ప్రిడిక్షన్ టైం. ఇది ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ టు 4 to 6 hours ఇప్పుడు. అండ్ ఇంతకుముందు 12 kilometers వరకే ఉండే, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక రేడియస్ తీసుకుంటే ఇది 12 kilometers వరకు ప్రిడిక్షన్ ఉంటుండే. ఇప్పుడు 6 kilometers, అంటే వెరీ ప్రిసైజ్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం అనమాట. అండ్ గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్స్ ఇండియా అహెడ్ ఆఫ్ కంట్రీస్, నాట్ ఆ లెవెల్లో కూడా కాదు, ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ కంట్రీస్ లైక్ US, UK అండ్ EU, అచీవింగ్ 6 kilometers. ఎందుకంటే గ్లోబల్గా ఓన్లీ 9 to 14 kilometers ఉన్నాయి ఇప్పుడుకున్న గ్లోబల్ ఫోర్కాస్ట్ మోడల్స్. మన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఏంటంటే 6 kilometers వరకు ఇస్తుంది, అండ్ 4 to 6 hours మనకు హై, అంటే వెరీ అక్యురేట్గా మనకు వెదర్ ప్రెడిక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ఇండిజినియస్లీ డెవలప్డ్. ఓకే, ఇది మీరు మెయిన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అండర్ వే ఫార్వర్డ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో కానీ మీరు ఇది ఎగ్జాంపుల్ లాగా చూపించవచ్చు. నెక్స్ట్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్
WMO releases State of the Climate in Asia 2024 report. ఇవి report and it comes under report and organization or index ఆర్గనైజేషన్. ఏ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ ఆర్గనైజేషన్ ఇస్తారు, చాలా హండ్రెడ్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. చాలా వరకు మనము ఎంసీక్యూస్లో ఉన్న ఆప్షన్స్ నుండి ఎలిమినేట్ చేయవచ్చు. బట్ కొన్ని ఇంపార్టెంట్ అని అనిపించిన నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు ఫస్ట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ఆబ్వియస్లీ వెరీ సింపుల్ కదా. మీరు ఒకవేళ స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ ఇన్ ఏషియా రిపోర్ట్ అని ఇచ్చినా కూడా ఆప్షన్స్లో ఇది ఉంటే యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఇట్. ఓకే, ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే WMO అనేది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN. వాట్ ఇస్ మెన్ బై స్పెషలైజ్డ్ ఏజెన్సీ? ఇక్కడ కొంచెం స్టార్టింగ్ చెప్తా. ఇప్పుడు UN అనే ఒక బాడీకి ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆర్గన్స్ అనేవి 6. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇవన్నీ ప్రిన్సిపల్ ఆర్గన్స్ అంటారు, 6. ఓకే, మనకు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఓకే, దెన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఇవి ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WIPO, WMO ఇందాక మనం చూసింది, ఇవన్నీ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ వస్తాయి. రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇదేంటంటే కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ చేయదు అనమాట, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఫుల్ఫిల్ చేసేవి. అందుకు ఇవి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో వచ్చేస్తాయి. ఇందులో WTO గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ WTO మళ్ళీ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, WTO కమ్స్ అండర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అండ్ WTO ఈజ్ నాట్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ UNDP. UNDP recently issued an award, Equator Initiative Award. Okay, why is it important? Equator Initiative Award ఏంటంటే it is considered as a Nobel Prize for Biodiversity Conservation. Fine. And then ఇది ఇప్పుడు ఎందుకు మనకు రెలవెంట్, బీబీ ఫాతిమా ఉమెన్స్ అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఈ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, సెకండ్ ఇండియా, అండ్ ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ అ నోబెల్ ప్రైజ్. దెన్ ఎందుకు వచ్చింది బీబీ ఫాతిమా ఉమెన్స్కి? ఇట్ ఈస్ అ మిల్లెట్ బేస్డ్ మిక్స్డ్ క్రాపింగ్ ప్యాటర్న్ని వాళ్ళు చూపించినారు అనమాట. అండ్ ఇట్ ఈస్ SHG సారీ. అండ్ దెన్ మెయిన్స్లో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎగ్జాంపుల్లా యూజ్ చేయొచ్చు. బీబీ ఫాతిమా ఉమెన్స్ SHG UNDP ఇష్యూ చేస్తుంది. ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు ఎవరు ఇష్యూ చేస్తున్నారు? UNDP ఇష్యూ చేస్తుంది. ఓకే, దెన్ India Electric Mobility Index. India, okay, Electric Mobility Index is a first of its kind tool to benchmark states' progress in e-mobility. Okay, launched by Niti Aayog. Electric Mobility Index launched by Niti Aayog. Then ఇదేం చేస్తుంది అంటే స్టేట్స్ని 4 కేటగిరీస్లా డివైడ్ చేస్తుంది. అచీవర్స్ అంటే కంప్లీట్ 100% అచీవ్ చేసిన వాళ్ళని అచీవర్స్, దెన్ ఫ్రంట్ రన్నర్స్, దెన్ పర్ఫార్మర్స్ అండ్ దెన్ ఆస్పిరెంట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ద ఇయర్ 2024 ఢిల్లీ ఈజ్ లీడింగ్ ది ర్యాంకింగ్ విత్ నెంబర్ ఏంటి 77. దెన్ మహారాష్ట్ర, దెన్ చండీగఢ్, దెన్ కర్ణాటక. అంత అవసరం లేదు, జస్ట్ ఢిల్లీ, నీతి ఆయోగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్. దెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్లీ రిలీజ్డ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే మనకు చాలా ఆర్గనైజేషన్స్ గుర్తొస్తాయి, UN ఆర్గనైజేషన్స్ కానీ, UNFCCC ఆర్గనైజేషన్స్ కానీ అలాంటివి. బట్ ఇది రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అందుకు ఇచ్చాను. అండ్ దెన్ స్వీడన్ ఈజ్ లీడింగ్ ద లిస్ట్ అండ్ ఇండియాస్ ర్యాంక్ డ్రాప్డ్ ఫ్రమ్ 63 to 71. అంటే ఇండియా ఇంకా డిగ్రేడ్ అయింది ఇందులో. ఓకే, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇక్కడనే మనం ఈ మొబిలిటీ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే వీఆర్ రెడీ టు రెవల్యూషనైజ్ అవర్ ఎనర్జీ సెక్టర్ అండ్ ట్రాన్సిషన్ ఇట్ ఇంటూ క్లీనర్ ఫ్యూయల్స్. కాకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇచ్చిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మాత్రం ఇండియా హ్యాస్ డ్రాప్డ్ ఇట్స్ ర్యాంక్. ఓకే, దెన్ గ్లోబల్ డ్రౌట్ అవుట్లుక్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై OECD, Organization for Economic and Cooperation Development. Okay, Global Drought Outlook, OECD. Then
State and Trends of Carbon Pricing 2025 is released by World Bank Group. ఇది ఎందుకు ఇచ్చంటే మళ్ళీ క్లైమేట్ అండ్ డబ్ల్యూఎంఓ పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు ఆప్షన్స్ పెట్టడంలో. కానీ ఇక్కడ స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అని, క్లైమేట్ చేంజ్ అని, సేమ్ వేరే ఆర్గనైజేషన్స్ కోసం మనం చూస్తాం, బట్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఓకే, జస్ట్ రిమెంబర్ దాట్. దెన్ కమింగ్ టు రామ్సార్ సైట్స్ చూద్దాము. Recently, India has added 2 more wetlands to the Ramsar list అనమాట. అవి ఎక్కడ రాజస్థాన్లో ఉన్నాయి ఆ రెండు. వన్ ఈస్ కిచాన్ అండ్ దెన్ ఈస్ మినార్ వెట్లాండ్స్. కిచాన్ వెట్లాండ్ అండ్ మినార్ వెట్లాండ్ కాంప్లెక్స్. సింపుల్, బోత్ ఆర్ ఇన్ రాజస్థాన్. ఈ రెండు యాడ్ అయిన తర్వాత రాజస్థాన్ నౌ హ్యాస్ 4 రామ్సార్ సైట్స్. ఓకే, సాంబార్ సాల్ట్ లేక్ అండ్ కియోలాడియో గనా నేషనల్ పార్క్ 1, 2, 3 and 4. దెన్ ఇందులో ఏంటి ఇంపార్టెంట్ అంటే దిస్ సైట్ హోస్ట్స్ లార్జ్ వింటర్ ఫ్లాక్స్ ఆఫ్ మైగ్రేటరీ క్రెయిన్స్, కిచాన్ వెట్లాండ్. అండ్ మెనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హోస్టింగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వైట్ రంప్డ్ వల్చర్ అండ్ లాంగ్ బిల్డ్ వల్చర్. ఈ రెండు స్పీసీస్ గురించి చదవండి అండ్ రిమెంబర్ దోస్ 2 ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ as per IUCN status. Over 70 plant species are found including mango trees. మీరు రాజస్థాన్ డెజర్ట్స్ అంటే మ్యాంగోస్ ఉండవేమో అట్లా అనుకోవద్దు. ఇట్ హోస్ట్స్ mango trees and also a largest colony of Indian flying fox. ఈ రెండు వెట్లాండ్స్ గురించి. అండ్ కమింగ్ టు రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్, ఫస్ట్ రామ్సార్ అంటే ఏంటి, అది ఇరాన్లో ఒక ప్లేస్. అండ్ ఈ కన్వెన్షన్ 1975 నుండి ఎఫెక్టివ్గా వచ్చింది. అండ్ ఈ క్రైటీరియా ఏంటంటే ఒక 9 సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది అనమాట. అన్ని వెట్లాండ్స్ రామ్సార్ కన్వెన్షన్లో లేవు కదా, సో ఆ కన్వెన్షన్లో ఉండాలి అంటే దే షుడ్ మీట్ సమ్ క్రైటీరియా. అవి ఒక 9 క్రైటీరియా ఉంటాయి. అండ్ దెన్ రామ్సార్ కన్వెన్షన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే స్విట్జర్లాండ్లో ఉంది. దెన్ ఇండియా holds the highest number of Ramsar sites in Asia, not in the world, in Asia. Okay, 91 Ramsar sites. ఇప్పుడు ఈ రెండు యాడ్ అయిన తర్వాత we have 91 Ramsar sites. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రీసెంట్ PYQ ట్రెండ్ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి వీటిపైన. అండ్ కమింగ్ టు ఇంకొన్ని రీసెంట్ రామ్సార్ సైట్స్ చూసుకుంటే సిక్కిం అండ్ జార్ఖండ్కి 2025లో ఫస్ట్ రామ్సార్ సైట్స్ వచ్చినాయి. సిక్కింకి పర్లీ వెట్లాండ్ ఇన్ సిక్కిం అండ్ ఉద్వా లేక్ ఇన్ జార్ఖండ్. ఈ రెండు స్టేట్ ఫస్ట్ వెట్లాండ్స్. ఓకే, దెన్ తమిళనాడు లీడ్స్ ద లిస్ట్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్. 20 ఉన్నాయి తమిళనాడు. ఓకే, ఇది లిస్ట్ అనమాట, రీసెంట్గా యాడ్ అయిన రామ్సార్ సైట్స్. ఒకసారి ఈ లిస్ట్ చదువుకోండి. 10 గ్రేటర్ ఫ్లమింగో శాంక్చురీ. గ్రేటర్ ఫ్లమింగో శాంక్చురీ రీసెంట్గా ఎక్కడ నోటిఫై అయింది అంటే తమిళనాడు. జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్. తమిళనాడు నోటిఫైడ్ గ్రేటర్ ఫ్లమింగో శాంక్చురీ అట్ ధనుష్కోడి. ఓకే, గ్రేటర్ ఫ్లమింగో అంటే ఇలా, దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ గ్రేటర్ ఫ్లమింగోస్. ఓకే, IUCN స్టేటస్ ఏంటి, లీస్ట్ కన్సర్న్. ఎక్కడ ఉంటుంది, నేటివ్ టు ఓన్లీ ఇండియానా? నో, ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా, ఇండియా అండ్ సదరన్ యూరోప్. ఓకే, అండ్ దెన్ Kutch Desert Wildlife Sanctuary in Great Run of Kutch in Gujarat state is a unique protected area that supports South Asia's only breeding ground of greater flamingos. So it is internationally renowned as Flamingo City. మనకు ఇప్పుడు న్యూస్లో గ్రేటర్ ఫ్లమింగో శాంక్చురీ ఎక్కడుంది అంటే తమిళనాడు న్యూస్ చదివినాం, బట్ ఇట్ ఈస్ నాట్ అ ఫ్లమింగో సిటీ. ఫ్లమింగో సిటీ అని మళ్ళీ దేన్ని అంటాము, గ్రేట్ రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లమింగో సిటీ. క్లియర్? దెన్ IBAT Alliance. What is IBAT Alliance? It is related to biodiversity. Okay, then IBAT Alliance లో ఏంటి, 4 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. 1 బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, 2 కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, దెన్ IUCN అండ్ దెన్ UNEP, ది వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. ఈ 4 కలిపి IBAT అలయన్స్ అంటారు అనమాట. ఓకే,
అంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ప్రొవైడ్స్ లైక్ డేటా, టూల్స్ అండ్ గైడెన్స్ విచ్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ అనమాట, బయోడైవర్సిటీ రిలేటెడ్ రిస్క్ దాని గురించి. అండ్ దెన్ కమింగ్ టు సమ్ స్పీసీస్ న్యూస్లో ఫస్ట్ గారియల్. ఇట్ ఈస్ a crocodile species, okay, gharial, and this is sloth bear. Okay, first gharial. It is present in Nepal and India, okay, native to both Nepal and India, only found in India ante wrong, both India and Nepal. And then it has the most elongated snout among all the species crocodilians, okay, and adult males have a bulb like structure on the snout tip called gara. So gharial, remember gara, and it is the only visibly sexually dimorphic crocodile, okay, adult males ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, and it is sexually dimorphic. IUCN status is critically endangered, very important, okay. దాని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ దేని ప్రాజెక్ట్ క్రొకడైల్ ఉంది, గారియల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఉంది. దెన్ స్లాత్ బేర్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ గ్రాస్లాండ్స్, ఇండియా, నేపాల్, శ్రీలంక, ఓకే, వైడ్ స్ప్రెడ్. మనకేంటి కావాల్సింది, డస్ నాట్ హైబర్నేట్ అన్లైక్ అదర్ బేర్స్. ఇప్పుడు మనకు హైబర్నేషన్కి ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనం వితౌట్ ఎనీ సెకండ్ థాట్ బేర్స్ చెప్తాం, బట్ స్లాత్ బేర్ డస్ నాట్ హైబర్నేట్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సాలిటరీ అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ నాక్టర్నల్. మీరు పీవైక్యూస్ చూస్తే స్పీసీస్ ఇచ్చినప్పుడు దాని నాక్టర్నలా, డయోర్నలా ఇస్తున్నారు, దాని ఈటింగ్ హ్యాబిట్స్ ఇస్తున్నారు, లేదా ఎండేంజర్డ్, వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇస్తున్నారు, లేదా వాటి స్ప్రెడ్ అంటే వాటి నేటివ్స్ ఇస్తున్నారు. సో ఏదైనా స్పీసీస్ చదివితే ఈ 5-6 హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాక్టర్నల్, mostly nocturnal, does not hibernate, it is solitary, okay. And then it is vulnerable, not critically endangered, but it is in appendix 1 and schedule 1. It is also in appendix 1 and schedule 1. Daroji Sloth Bear Sanctuary, Karnataka is the first dedicated sloth bear sanctuary in Asia. ఇందాక మనం ఏం చదివినాం, గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఎక్కడ, తమిళనాడు, ఓకే. ఇది స్లాత్ బేర్ శాంక్చురీ ఎక్కడ, కర్ణాటక. సో మీరు ఒకటి చదివేటప్పుడు ఇంకొక దాన్ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మెమరీలో మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. దెన్ ఓకే, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. రీసెంట్గా సుందర్బన్స్ని ఎక్స్పాండ్ చేసినారు అనమాట. సుందర్బన్స్ ఎక్కడ, వెస్ట్ బెంగాల్, ఓకే, క్లియర్. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి లార్జెస్ట్, నాగార్జున సాగర్, శ్రీశైలం. ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ పీవైక్యూ ఉంది దీనిపైన. ఇప్పుడు సెకండ్ ఈ సుందర్బన్స్, ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్పాండ్ చేయకముందు 7th పొజిషన్లో ఉండే, ఇప్పుడు 2nd పొజిషన్కి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్ విత్ సిగ్నిఫికెంట్ టైగర్ పాపులేషన్, ఓకే. సుందర్బన్స్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఇస్ నాగార్జున సాగర్. బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. యూజువల్లీ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ప్యారిస్ అగ్రిమెంట్స్, ఇవన్నీ సిఓపి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్లూ. బ్లూ అంటే ఏంటి, ఓషన్, సింప్లీ ఓషన్ ఆర్ రిలేటెడ్ టు సమ్ వాటర్, ఓకే. ఇది ఎవరు ఇనిషియేట్ చేసారు, బ్రెజిల్ అండ్ ఫ్రాన్స్ లాంచ్ చేసినారు, ఇండియా లేదు ఇందులో, ఓకే. బ్రెజిల్ అండ్ ఫ్రాన్స్ launched Blue NDC challenge. అంటే సింపుల్, ఇదేం లేదు. ఇట్ కాల్స్ ఆన్ ఆల్ కంట్రీస్ టు ప్లేస్ ఓషన్ అట్ ద హార్ట్ ఆఫ్ దర్ NDCs అహెడ్ ఆఫ్ COP30. COP90, 29 ఎక్కడైంది కమెంట్ చేయండి, రీసెంట్గా అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది COP30. సో COP30 కన్నా ముందు అండ్ వెన్ ఎవర్ కంట్రీస్ ఆర్ ప్రిపేరింగ్ దర్ NDCs, వీళ్ళు ఏమంటున్నారంటే ఓషన్ని జస్ట్ కీప్ ఓషన్ ఇన్ మైండ్, దాని చుట్టూ ప్రిపేర్ చేసుకోండి మీరు NDCs. దట్ ఈస్ సింప్లీ బ్లూ NDC ఛాలెంజ్, ఓకే. దెన్ ఇంకొన్ని సింపుల్, ఆవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. ఆవాజా అనేది ఇట్స్ అ ప్లేస్ ఇన్ తుర్కెమిస్తాన్, ఓకే. ఈ ఆవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ గురించి, అంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వీళ్ళు తెచ్చుకోవాలనుకున్న సొల్యూషన్స్ కానీ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడడానికి. అండ్ ఇట్ ఈస్ అ 10-year ప్రోగ్రామ్ అనమాట. సింప్లీ ఈ డెవలపింగ్ కంట్రీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ న్యూస్లో ఇంపార్టెంట్. ఆవాజా అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ తుర్కమిస్తాన్, ఓకే. మాత్రి-1 ఇనిషియేటివ్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఇన్ గురుగ్రామ్ విచ్ ఈస్ అ అర్బన్ ఫారెస్ట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏక్ పేడ్ మాకే నామ్. దాని అందుకే మాత్రి-1 ఇనిషియేటివ్ అంటాం. యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ఎన్విరాన్మెంట్, మెయిన్స్ అండ్ ఎథిక్స్,
ఓకే, ఎస్ఏ, జియోగ్రఫీ. ఒక 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 ఫ్యాక్ట్ ఆర్ ఒక ఎగ్జాంపుల్ మనం చదువుతున్నాము అంటే అది ఎక్కడెక్కడ ఎన్ని వేస్లో లైక్ అక్రాస్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ యూజ్ చేసేలాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అది అట్లా గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకే ఈజీ ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోవడానికి. ఓకే ఓకే, క్లియర్. దెన్ ఓకే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఫస్ట్ అసెంబ్లీ ఎక్కడైంది? న్యూఢిల్లీలో అయింది. ఓకే, దెన్ అసలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మల్టీ కంట్రీ మల్టీ ఏజెన్సీ కోalition. ఓకే, ఓన్లీ బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీసే ఉంటాయా అంటే నో, ద ఆన్సర్ ఈస్ నో. నాన్ రేంజ్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఇందులో. ఓకే, బోత్ రేంజ్ అండ్ నాన్ రేంజ్ కంట్రీస్. అసలు బిగ్ క్యాట్స్ అంటే ఏవేవి? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. It is launched in April 2023 on the occasion of 50 years of India's Project Tiger. So India's Project Tiger 50 years అయిపోయింది, ఫైన్. 50 years అప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇండియా స్టార్ట్ చేసింది. ఇందులో బోత్ బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అండ్ నాన్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి. కమింగ్ టు ద స్పీసీస్, టైగర్ ఈజ్ ఎండేంజర్డ్, లయన్, leopard, snow leopard and cheetah are vulnerable, jaguar is near threatened, puma is least concern. Okay, go through all the species and related government initiatives. Then ethanol blended petrol 2014లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇథనాల్ బ్లెండెడ్ ఈజ్ ఓన్లీ 1.5%. ఇప్పుడు 20% ఇథనాల్ బ్లెండెడ్, అంటే E20 అంటాం కదా, ఆ టార్గెట్ని మనం రీచ్ అయిపోయినాం 2025కి. అసలు ఇథనాల్ బ్లెండింగ్కి ఏ స్టేజెస్ ఉంటాయి అండ్ ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తాం? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అని ఉంటుంది. ఫస్ట్ జనరేషన్లో వి యూస్ ఫుడ్ క్రాప్స్ అంటే రైస్, వీట్, బార్లీ, కార్న్, షుగర్ క్రేన్ ఇవి. సెకండ్ జనరేషన్ ఈజ్ వుడీ బయోమాస్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్, అంటే అగ్రి వేస్ట్ లైక్ ఇప్పుడు రాటిన్ పొటాటోస్ కానీ ఆర్ షుగర్ కేన్ని క్లియర్ చేసిన తర్వాత ఆ మాస్ ఉంటుంది కదా, అది అంటే వేస్ట్ని మనము ఆ బయోమాస్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ ఏంటంటే అక్వాటిక్ బయోమాస్, వుడీ బయోమాస్, అక్వాటిక్ బయోమాస్ సచ్ ఎస్ ఆల్గే. ఫోర్త్ జనరేషన్ అంటే ఇంజనీర్డ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సెకండ్ జనరేషన్ ఇథనాల్ యూజ్ చేయడం ఈస్ బెటర్, ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఫుడ్ క్రాప్స్ యూజ్ చేస్తే ఓన్లీ ఇథనాల్ కోసం మనం ఫుడ్ క్రాప్స్ గ్రో చేస్తే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే, కీప్ ఇన్ మైండ్. దెన్ సైట్స్, కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ ఇట్స్ 50th యానివర్సరీ. ఏదైనా 25, 50, 100, 150 years యానివర్సరీస్ ఉన్నవి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. దెన్ సైట్స్కి ఏంటంటే సెక్రటేరియట్ ఉంటుంది, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఉంటాయి. సెక్రటేరియట్ ఈస్ ప్రొవైడెడ్ బై UNEP అండ్ అదర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై IUCN. క్లియర్? ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ ఆన్ పార్టీస్. దెన్ సైట్స్లో ఇందాక మనం చూసినాం కదా, స్పీసీస్ చూసేటప్పుడు సైట్స్ అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అని, అపెండిక్స్ 1, 2, 3 ఉంటాయి. అపెండిక్స్ 1 ఏంటంటే ఏవైతే స్పీసీస్ విచ్ ఆర్ థ్రెటన్డ్ విత్ ఎక్స్టింక్షన్ ఉన్నాయో వాటి ట్రేడ్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అసలు ట్రేడ్ పర్మిట్ చేయదు, ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ పర్మిట్ చేస్తే చేయొచ్చు అంతే. దట్ ఈస్ అపెండిక్స్ 1, వెరీ హైలీ థ్రెటన్డ్ స్పీసీస్ ఉంటాయి. ట్రేడ్ 2 ఏంటంటే అపెండిక్స్ 2 ఏంటంటే ఆ ట్రేడ్ని కంట్రోల్ చేస్తుంది, చెక్ చేస్తుంటుంది అనమాట. అపెండిక్స్ 3 ఏంటంటే ప్రొటెక్టెడ్ ఇన్ వన్ కంట్రీ. ఇప్పుడు ఒక స్పీసీస్ ఉంది, అదొక కంట్రీలో ప్రొటెక్టెడ్ స్పీసీస్, ఇంకొక కంట్రీలో ఆ స్పీసీస్ ఏం ప్రొటెక్టెడ్ కాదు, అట్లాంటి స్పీసీస్ని డీల్ చేసేది అపెండిక్స్ 3. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ మైక్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్, మానిటరింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇట్లా మనకు వాట్ ఈస్ మైక్ ఆర్ విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ బెస్ట్ సూట్స్ మైక్ అట్లాంటి లైక్ వన్ వర్డ్ క్వశ్చన్స్, సింగిల్ లైనర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్. మైక్ అంటే ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. దెన్ సేషెల్స్ ఇష్యూడ్ వరల్డ్స్ ఫస్ట్ సోవరెన్ బ్లూ బాండ్స్, మనము గ్రీన్ బాండ్స్ చూసాం. ఓకే, నౌ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ క్లైమేట్ చేంజ్, సీ రైజ్ లెవెల్స్, ఐస్ మెల్టింగ్, గ్లేషియర్స్ మెల్టింగ్ కదా. ఇందాక కూడా మనం చూసినాం ఏంటి, బ్లూ NDC ఛాలెంజ్. ఎవరు? బ్రెజిల్ అండ్
ఫ్రాన్స్. కరెక్ట్. ఇప్పుడు Seychelles is the world's first country to issue sovereign blue bond. Clear? Then ప్లస్ న్యూస్ కొన్ని తీసుకున్నాను, మ్యాచింగ్ ఇంపార్టెంట్. ఓకే, వన్ ఈస్ కార్యదల్లి ఐలాండ్. ఎక్కడుంది అంటే ఇట్ హ్యాస్ సంక్ సిగ్నిఫికెంట్లీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్లైమేట్ చేంజ్, సీ లెవెల్ రైజ్. ఓకే, ఇట్ హ్యాస్ సంక్ సిగ్నిఫికెంట్లీ. ఎక్కడుంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఇన్ తమిళనాడు. సింప్లీ మ్యాచ్. ఎందుకు న్యూస్లో ఉంది? సీ లెవెల్ rise and it has sunk significantly. Karyadalli Island. Then Tokara Islands. More than 100 earthquakes వచ్చినాయి ఐలాండ్లో. ఇట్ ఈస్ ఇన్ జపాన్. తోషిమా అంటే జపాన్స్ లాంగెస్ట్ విలేజ్ అనేది ఈ ఐలాండ్లో లొకేటెడ్ అయి ఉంది. సో తొకారా. దెన్ బిత్రా ఐలాండ్ ఈజ్ ఇన్ లక్షద్వీప్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్హాబిటెడ్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్. తొకారా, జపాన్, బిత్రా, లక్షద్వీప్. దెన్ ఇటాలియన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఫస్ట్ వర్డ్ చూడగానే ఎక్కడో అనుకోకండి, ఇది మన అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇటాలియన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రివర్స్ మీద ఉంది అంటే డ్రీ అండ్ తంగోన్ అనే 2 రివర్స్. అంటే డ్రీ వచ్చేసి తంగోన్లో మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయినప్పటి నుండి ఈ రెండు కలిసి దిబంగ్ రివర్ ఫామ్ చేస్తాయి. సో ఇటాలియన్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ దిబంగ్ రివర్ అని డైరెక్ట్ ఇవ్వచ్చు, ఆర్ డ్రీ ఆర్ తంగోన్ రివర్ అని ఇవ్వచ్చు. ఇట్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, దెన్ డ్రేక్ ప్యాసేజ్. వేర్ ఈస్ డ్రేక్ ప్యాసేజ్? మ్యాపింగ్. ఇది కూడా మ్యాపింగ్ నియర్ కేప్ హార్న్. సీ హియర్. ఇక్కడ డ్రేక్ ప్యాసేజ్. ఇది సౌత్ అమెరికా, ఇది అంటార్క్టికా. ఈ రెండింటి మధ్యలో డ్రేక్ ప్యాసేజ్. ఇది అర్జెంటీనా, ఇది చిలీ. సో డ్రేక్ ప్యాసేజ్ ఇస్ ఇన్ బిట్వీన్. ఇక్కడ చూసుకోండి ఇంకా క్లియర్గా. సౌత్ అమెరికా, అంటార్క్టికా, దిస్ ఇస్ డ్రేక్ ప్యాసేజ్. ఓకే, మరి ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ కేప్ హార్న్ అని ఉంటుంది. కేప్ హార్న్కి సౌత్ షెట్లాండ్ ఐలాండ్కి మధ్యలో ఉంటుంది. ఓకే, దెన్ ఇవి కొన్ని వాల్యూ అడిషన్ అండి. పీడిఎఫ్ షేర్ చేస్తాను, చూడండి. ఆట్ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అనేది ఒడిషా స్టార్ట్ చేసింది. ఇందులో అన్నీ ఉంటాయి. క్లైమేట్ అడాప్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ పెడుతుంది, ప్రమోషన్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ ప్యాడీ, యాప్ బేస్డ్ వెదర్ అడ్వైజరీస్ ఇస్తుంది. ఇవన్నీ. ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ బై ఒడిస్సా, OUAD. ఓకే, దెన్ కేరళస్ నెట్ జీరో బిల్డ్ రోడ్ మ్యాప్. ఏమేమి అచీవ్ చేద్దామని? నెట్ జీరో కార్బన్ పబ్లిక్ బిల్డింగ్స్. ఓకే, బిల్డింగ్ రోడ్ మ్యాప్, పబ్లిక్ బిల్డింగ్. ఓకే, ప్రమోట్ లైఫ్ సైకిల్ ఎమిషన్ మానిటరింగ్. అచీవ్ నెట్ జీరో ఎకానమీ బై 2026. రాంగ్. ప్రమోట్ లైఫ్ సైకిల్ ఎమిషన్స్ మానిటరింగ్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నెట్ జీరో బిల్డింగ్ రోడ్ మ్యాప్ చేద్దామని. అది లాంచ్డ్ బై కేరళ. అండ్ ఈ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఈస్ లాంచ్డ్ బై ఒడిస్సా. ఓకే, దెన్ అప్తాని ట్రైబ్, అరుణాచల్ ప్రదేశ్. ఇందాక మనం అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏంటి? ఇటాలియన్. సో మీరు చదివింది వెంటనే ఇక్కడ అనిపిస్తే ట్రై టు రివైజ్ ఇట్ దెన్ అండ్ దేర్. ఓకే, దెన్ ప్యాడీ ఫిష్ కల్టివేషన్ అనమాట. దీస్ ట్రైబ్స్ ఆర్ నోన్ ఫర్ ప్యాడీ ఫిష్ కల్టివేషన్. మ్యాట్రిలీనియల్ ఫీచర్స్ ఉంటాయి వీళ్ళకి, అండ్ యునిక్ నోస్ ప్లగ్ అడార్న్మెంట్స్ ఉంటాయి అనమాట, కల్చరల్లీ సిగ్నిఫికెంట్. దెన్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ సిటీస్ టువర్డ్స్ రెసిలియంట్ అండ్ ప్రాస్పరస్ సిటీస్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు ఇచ్చానంటే మెయిన్స్కి మెయిన్స్కి ఇట్లా న్యూస్ ఉంది, దాని నుండి మనం ఎట్లా నోట్స్ చేసుకోవాలి, లేకపోతే డేటా ఎట్లా తీసుకోవాలి అంటే ఇండియన్ సిటీస్ విల్ నీడ్ 2.4 trillion by 2025 ఫర్ క్లైమేట్ రెసిలియన్స్. సో ఏదైనా స్మార్ట్ సిటీ మిషన్ వచ్చింది, లేదా అర్బనైజేషన్ గురించి ఏదైనా వచ్చింది అని అన్నప్పుడు జస్ట్ రైట్ ఇట్. మనకు ఇంకా ఎకానమీ కావాలి, సపోర్ట్ చేయాలి, ఫండ్స్ కావాలి అన్నప్పుడు రైట్ మనకి ఇంకా 2.4 trillion కావాలి బై 2050 ఫర్ సిటీస్ టు అడాప్ట్ క్లైమేట్ రెసిలియన్స్ కానీ. ఓకే, దెన్ ఆల్రెడీ కొన్ని సిటీస్ మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. అహ్మదాబాద్లో ఉన్న హీట్ యాక్షన్ ప్లాన్ కానీ, ఇండోర్లో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, కోల్కతాలో ఉన్న ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఈ రిపోర్ట్ ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది రిపోర్ట్, క్లైమేట్ రెసిలియంట్ సిటీస్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇండియన్ సిటీస్కి 2.4 trillion కావాలి. ఓకే, ఇవన్నీ వెరీ అంటే లాస్ట్ ఓన్లీ 3 months కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, అందులోనూ మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి తీసుకున్నా, PYQs బేస్ చేసుకొని. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ టైం సేవ్ అవుతుంది. అండ్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ ఎన్విరాన్మెంట్
ఇంతకుముందు స్టాటిక్ ఎక్కువ అడుగుతుండే, ఇప్పుడు స్టాటిక్ ప్లస్ కరెంట్ అవుతుంది. సో ఏదైనా న్యూస్ ఆర్టికల్ చదివినప్పుడు మీరు ట్రై టు లింక్ ఇట్ టు స్టాటిక్. ఇప్పుడు చదివితే ఇప్పుడే ఓపెన్ చేసి స్టాటిక్కి లింక్ చేయండి. మళ్ళీ రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అంటే అన్నీ మర్చిపోతాం. సో చదివినప్పుడే స్టాటిక్ ఏమైనా ఉంటే లింక్ చేసేసుకోండి. అప్పుడే మీరు మెయిన్స్లో మీ ఎన్విరాన్మెంట్ నోట్స్లో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోండి. మీరు ఒక న్యూస్, ఒక కరెంట్ అఫైర్స్ చదివినారంటే దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలో అది చదివేటప్పుడే డిసైడ్ చేసేసుకోండి. మళ్ళీ నోట్ మేకింగ్కి మళ్ళీ దానికి టైం పెట్టాలంటే డబల్ చదువుతాం, టైం వేస్ట్ అవుతుంది. ఓకే. అండ్ యూపీఎస్సీ 2026 ఆస్పిరెంట్స్కి నేను ఈ యూట్యూబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కరెంట్ అఫైర్స్ కానీ, మెయిన్స్ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ కానీ, లేదా స్టడీ లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే ఏదైనా టెస్ట్ రాసి టెస్ట్ డిస్కషన్స్ కానీ, ఇట్లా టైం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి టైం ఉన్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు డూ కొన్ని వీడియోస్. మీకు కూడా ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది కదా, కోచింగ్ లేని వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ మీకు ఇంకేమన్నా కావాలి అని అంటే కమెంట్ చేయండి, సో దట్ దాన్ని దాన్ని లైక్ ఐడియా పెట్టుకొని నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేదైనా ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ కానీ, మిగతా ఎనీ టాపిక్, ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, అట్లా ఏమన్నా ఏదైనా సబ్జెక్ట్స్లో మీకు కొన్ని టాపిక్స్ ప్రిలిమ్స్కి, బికాస్ ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే మెయిన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లైక్ ఐ ఫిగర్ అవుట్ ఎట్లా చేయాలి అని చెప్పేసి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు తెలిసిన ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అందరం కలిసి చదువుకుందాము. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్ మీరు కమెంట్ చేయండి, సో దట్ ఐల్ గో త్రూ అండ్ ఐల్ డూ ద వీడియోస్ అకార్డింగ్లీ ఎలా కావాలి అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.